హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ సినిమా కథలు. ఈరోజు మనం చెట్టు కింద ప్లేడర్ సినిమా గురించి తెలుసుకుందామండి. ఈ సినిమా 1989లో విడుదలైంది. ఈ సినిమాకి దర్శకత్వం వహించింది వంశీ గారండి. వంశీ గారి సినిమాలే కాదండి, సినిమా పేర్లు కూడా కొత్త రకంగా ఉంటాయి. చెట్టు కింద ప్లేడర్ ఈ సినిమా పేరు విన్నారు కదా. ఈ సినిమాకి సంగీతాన్ని అందించింది ఇళయరాజా గారు. ఈ సినిమాలో పాటలన్నీ కూడా చాలా బాగుంటాయండి. వినడానికే కాదు, చూడడానికి కూడా అద్భుతంగా ఉంటాయి. వంశీ గారి చిత్రీకరణ అలా ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైనా చూడకపోయింటే ఈ సినిమాని చూడండి. ఈ సినిమాలో హీరోగా రాజేంద్ర ప్రసాద్ గారు, హీరోయిన్గా కిన్నెర గారు, శరత్ బాబు గారు, ఊర్వశి గారు, మారుతీరావు గారు ఇందులో విలన్ అండి. అప్పట్లో పెద్ద విలన్ ఈయనే. కృష్ణ భగవాన్ గారు నటించారండి. ఈ సినిమా కథ ఏంటంటే, రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమాలో ఒక లాయర్ అండి. ఆయనకి పెద్ద లాయర్ అవ్వాలని కల. తనకు వచ్చిన చిన్న చిన్న కేసులన్నీ వాదిస్తూ ఉంటారు. చాలా భయస్థుడు. అలాంటి లాయర్కి ఊర్వశి గారు తన కేసును వాదించమని అడుగుతారు. ఊర్వశి గారి కేసు ఏంటంటే, ఊర్వశి గారు శరత్ బాబు గారు ప్రేమించి పెళ్లి చేసుకుంటారండి. వాళ్ళకు ఒక బాబు కూడా ఉంటాడు. అయితే ఒకరోజు ఆఫీస్కని వెళ్ళి శరత్ బాబు గారు యాక్సిడెంట్లో చనిపోతారు. అయితే అతని ఆస్తి తనకే దక్కాలని శరత్ బాబు గారి తండ్రి కేసు వేస్తారు. ఎందుకంటే ఊర్వశి గారితో ఆయనకి పెళ్ళి అవ్వలేదని నిరూపించి ఆస్తి అంతా కొట్టేయాలని ఈయన ప్లాన్ చేస్తారు మారుతీరావు గారు. వీళ్ళకి పెళ్ళయిందన్న సాక్ష్యాలన్నింటినీ కూడా మార్చేస్తారండి. అయితే రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సాక్ష్యాలన్నింటినీ సేకరించి ఊర్వశి గారు గెలిచేలా చేస్తారు. అలాగే శరత్ బాబు గారిది యాక్సిడెంట్ కాదు, హత్య అని కూడా నిరూపించి ఊర్వశి గారిని గెలిపిస్తారండి. ఇదేనండి ఈ సినిమా స్టోరీ. కామెడీ అలాగే సస్పెన్స్ రెండు మెయింటైన్ చేస్తూ బాగుంటుంది ఈ సినిమా. ఖచ్చితంగా ఎవరైనా చూడకపోయింటే చూడండి. అయితే తనికెళ్ళ భరణి గారిది ఇందులో ఒక స్పెషల్ క్యారెక్టర్ అండి. అదేంటంటే పాత సామాన్లు కొనుక్కునే క్యారెక్టరు. ఎందుకు రాజేంద్ర ప్రసాద్ గారు వెనకాల పెడతారంటే, రాజేంద్ర ప్రసాద్ గారు వాదించిన ఫస్ట్ కేసులో ఆయనకి డబ్బులు ఇవ్వకుండా ఒక పాత కారు ఇస్తారు. అది ఆయన అదే ప్రాణంగా చూసుకుంటూ ఉంటారు. కాకపోతే అది పాత కారు కదా, అది అస్తమానం ఏదో ఒక రిపేర్ వస్తూ ఉంటుంది, ఏదో ఒక పార్ట్ పడిపోతూ ఉంటుంది. అప్పుడు సడన్గా తనికెళ్ళబడిగా ప్రత్యక్షం అయ్యి పాత సామాన్లు కొంటాం అంటూ ఉంటారు. వీళ్ళందరి కామెడీ చాలా బాగుంటుంది. ఇదండి ఈ సినిమా స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.